హలో గైస్, కొన్ని ఏళ్ళ తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఒక హారర్ థీమ్ టాస్క్ అయితే తీసుకొచ్చిండు. ఇది ఎప్పుడు చూసాం మనం? లాస్ట్ సీజన్ 6లో చూసాం అనుకుంటాను. ఆదిరెడ్డి ఇంకా ఎవరో వస్తారు, శ్రీహాన్, యేసు. అదైతే సూపర్ అయితే ఉండే. అదైతే ఫుల్ నవ్వుకున్నాం ఆ రోజైతే. మనం అందరం వాళ్ళందరినీ ఒక అర్రలో చూసి చీకటి ఉంటుంది మొత్తం. సో సూపర్ ఉండే ఆ టాస్క్ మాత్రం. సో సేమ్ డిట్ అదే టాస్క్. టచ్ ఇట్ అండ్ స్మెల్ ఇట్ అంట. లోపల కొన్ని వస్తువులు ఉంటాయి. వాటిని పట్టుకొని మనం స్మెల్ పిలుచుకొని అది ఏంటిదో అని చెప్పాలి. టాస్క్ అనేది ఇది. ఫస్ట్ బిగ్ బాస్కి తెలుసు తనుజని తీసుకెళ్తే మనకి మంచి కంటెంట్ వస్తుందని తనుజని పంపించిండు. అక్కడ నిజంగా వాళ్ళకి చీకటి ఉంటుంది. మనం ఇంట్లో కిటికీలు ఉన్నప్పుడు, నైట్ అయినప్పుడు చీకటి వేరు. ఒక రూమ్ మొత్తం ఒక కిటికీ లేకుండా మొత్తం ఒక డబ్బా లేకుండా చీకటి వేరు. అక్కడ అస్సలు కనబడదు. మనమే కనబడము అసలుకి. అంత చీకటి ఉంటుంది లోపల. అది నైట్ కెమెరాస్ కాబట్టి మనకి అంత క్లారిటీ ఇస్తుంటుంది నైట్ టైంలో కూడా. సో అందుకే అంతలా భయపడతారు. ఏం కనబడదు గైస్, లిటరల్లీ ఏం కనబడదు. ఒక బ్లాక్ కలర్ డబ్బాలు వేసేసినట్టే మనల్ని. సో అందుకే అంతలా భయపడ్డది తనుజ కూడా అక్కడ. తర్వాతకి తనుజ భయపడి బయటకు వచ్చేస్తుంది, ఏడుస్తుంటుంది. అదే సంజన గారు ఏంది పాత కక్ష నా మీద తీసుకుంటారా అని. సో బయటకు వచ్చేస్తుంది. ఇది టాస్క్. ఈ టాస్క్ విన్నర్స్ ఏందో మనకి ఇంకా అప్డేట్ అయితే ఏం రాలేదు. సో కాకపోతే టాస్క్ మాత్రం ఇది. రేపటి ఎపిసోడ్ కొంచెం మంచిగా ఎంజాయబుల్గా అయితే ఉంటుంది. చూడాలి తనుజ తర్వాత ఇంకోవాలి ఇంకెంతలా భయపడతారు. ఇమాన్యుయల్ కామెడీ ఫుల్ ఉంటుంది కదా. సో లోపల పోయినాక ఇమాన్యుయల్ ఏమైనా చేస్తాడని చూడాలి.